వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు. తత్వం అనేది మరుగున పడిపోయింది. ఇంకేం పెరిగింది మరి? తతంగం పెరిగిపోయింది. తత్వమేమో మరుగున పడిపోయి తతంగం అనేటువంటిది పెరిగిపోయింది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మన వేదాలన్నీ కూడా ఏం ఘోషిస్తున్నాయి? నీవే, యు ఆర్ దట్ ఈజ్ యూ, నీవే అది, అదే నీవు అని ఘోషిస్తూ ఉన్నాయి. నీతో సహా సర్వస్వము ఆత్మలోనే ఉంది అని ఎంతోమంది గురువులు అనాదిగా బోధిస్తూనే ఉన్నారు. కానీ నమ్మేవాడెవడు? అసలు నమ్మినట్లయితే ఇన్ని ప్రశ్నలు అనేటువంటివి ఉదయిస్తాయా? అసలు ప్రశ్న అనేటువంటిది ఉండదు. వాళ్ళు చెప్పినటువంటి వాటిని నమ్మినట్లయితే. ఇన్ని సత్సంగాలు మాత్రం దేనికి? తానే అయినటువంటి దానికోసం ఇంత వెతుకులాట అనేటువంటిది అవసరం లేదు కదా. అసలు ఇన్ని అవస్థలు అనేటువంటిది కూడా ఎందుకు? మూలాన్ని విడిచి పరుగులు పెట్టొద్దు. చూడండి సద్గురు ఏం చెప్తున్నారో. మూలాన్ని పట్టుకో ముందు. గురువు యొక్క పాదాలు కాదు నువ్వు పట్టుకోవాల్సింది, గురువు యొక్క పదాలను పట్టుకో అని చెప్తున్నారు గురువు గారు. మీరున్నటువంటి చోటే మీరు చేరవలసినటువంటి చోటు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు అని అంటారు గురువు గారు. మరుపుతో స్వస్థానానికి దూరమైన నీ కోసమై ఈ జ్ఞాన ప్రసూనాల రూపంలో ఇంటి నుండి వినిపిస్తున్నటువంటి ఆత్మీయ పిలుపును ఆలకించండి, మానసిక ప్రశాంతతను పొందండి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన చెప్తున్నారు చూడండి సద్గురువు గారు. జ్ఞాన ప్రసూనాల రూపంలో సద్గురు వివరిస్తున్నారు. దేవుడిలా ఉండేటువంటి శక్తి నాకు లేదు, దేవుడికి నాలాగా ఉండేటువంటి శక్తి మాత్రం ఉండనే ఉంది. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, అసలు ఆకలిని తినేయటమే ఉపవాసం. బంగారంగా ఉంటే లాభం లేదు, అది నగగా ఉంటేనే దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. అది బంగారంగా ఉంటేనే విలువ. దేవుడుగా ఉంటే లాభం ఉందా? లేనే లేదు. ప్రపంచంగా ఉంటేనే విలువ. ప్రపంచంగా ఉంటే లాభం లేదు. అది దైవంగా ఉంటేనే విలువ. ప్రతి కదలిక భగవంతునిదే. నీలో అవయవాలు ఉన్నాయి కదా, ముక్కు, కళ్ళు, చెవి, కాళ్ళు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అంటే నీలో ఉండేటువంటి ప్రతి అవయవం పనిచేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? ఏదో శక్తి ఉంది నీలో, అది పనిచేయిస్తూ ఉంది అన్నమాట. లేకపోతే ఏ అవయవం పనిచేయదు. నీలో ఉండేటువంటి అవయవాలు పనిచేయటం లేదు అంటే అర్థం ఏందో తెలుసా? నీతోటి దేవుడికి పని అయిపోయినట్లే. ఇంకా అప్పుడు ఆయన అసలే చెప్పాం కదా, ఆయన నువ్వు అనుకున్నదాన్ని ఆయన ఇయ్యడు, ఆయన అనుకున్నదాన్ని నీకు ఇస్తాడనమాట. మాయామయి ఆయన, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను అనుకున్నది ఇస్తానని నువ్వు అడిగింది నేను ఏమని అంటాడు ఆయన. నువ్వు ఇన్ని టెంకాయలు కొట్టినా, ఇన్ని అగరబత్తీలు తిప్పినా కానీ. అయితే గుళ్ళకు పోవడం, టెంకాయలు కొట్టడం అనేటువంటి దాన్ని చెయ్యాలి. దేనికి? మన మానసిక ప్రశాంతత కోసం. అందుకే ఈయన అంటున్నాడు గురువుగారు, ప్రతి కదలిక కూడా భగవంతునిదే. నీ శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి అంటే భగవంతుని యొక్క కృపా కటాక్షాల వల్లనే నీకు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. నేను కదులుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాదు కదిలేది. కదిలించే శక్తి ఏదో ఉంది, అందువల్ల నువ్వు కదులుతున్నావు. చూసేవాడు నిజం, చూడబడేటువంటిది అంతా కూడా అబద్ధమే. వినేవాడే నిజం, వినబడేది అంతా కూడా అబద్ధమే. తలచేవాడు నిజం, తలవబడేదంతా కూడా అబద్ధం. ధ్యానించేటువంటి వాడే నిజం, ధ్యానించబడేదంతా కూడా అబద్ధమే అంటున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జగన్నాటక రచయిత, ప్రవక్త, నటీనట సమూహం, నేపథ్యం, ప్రదర్శకుడు, ప్రేక్షకులు, సూత్రధారి మొత్తం కూడా ఎవరు? సర్వశక్తివంతుడైనటువంటి ఆయనే. దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. నామం, రూపం, పదం, అర్థం, ఉనికి, జ్ఞానం, అనుభవం
అన్నిటికీ లక్ష్యమై ఉన్నటువంటి ఏకైక స్ఫురణ నేను, అహం, నేను అనేటువంటిదే. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేనే లేదు. దేవుడి విషయమై ఉన్నాడు అంటే కర్మయోగం, ఉన్నావు అంటే భక్తి యోగం, ఉన్నాను అంటే జ్ఞానయోగం. తాను దేనిని పొందాలన్నా అందుకు తగిన మూల్యాన్ని చెల్లించి పొందినట్లుగా తాను దైవాన్ని పొందటానికి చెల్లించవలసిన తగిన మూల్యం ఏది అంటే తానే, అంతే. దైవానికి చెల్లించని మూల్యం తానే అనేటువంటిది. 100 మెతుకులు తినవలసి ఉంటే 99 మెతుకులతోటి ఆపడం కుదరదు, అంతేగా. నువ్వు ఎంతవరకు తినాలో అంతవరకే ఉంటుంది. నువ్వు అన్నం తినేటప్పుడు 1, 2, 3 ముద్దలు లెక్కిస్తావా? లెక్కించాం. ఎన్ని ముద్దలు తిన్నావు అంటే ఏం చెప్తాం? లెక్క పెడితేగా చెప్పడానికి. చిన్నపిల్లలకైతే అమ్మ ముద్ద, తాత ముద్ద, అత్త ముద్ద అని చెబుతాం అన్నమాట. ఎందుకని వాడు తినటానికి. కానీ మనకి ఎప్పుడైతే కడుపు నిండుతుందో వెంటనే అన్నం ముద్దలు కూడా ఆగిపోతాయి. తర్వాత ఒక్క ముద్దను కూడా నీవు తినలేవు. అందుకే 101వ శ్వాస కూడా పీల్చటం అనేటువంటి కుదరదు. ఎప్పుడు 99 శ్వాసలతోటి ఆపడం కుదరదు. ఇంకంతే. చివర 3 శ్వాసల్లో నీవు చూస్తావు భగవంతుడిని, దేవుడిని ఎవడో చూస్తావు, ఆయనతో మాట్లాడతావు. కానీ నీ మాటలేమో ఎదుటి చెప్పాలి అనుకుంటుంటావు, నీ మాటలు ఎదుటి వాళ్ళకి వినపడవు. మోగవాడు ఏ విధంగా అయితే చెప్పలేడో అదే పరిస్థితి. చనిపోయినప్పుడు శవం మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా అందరూ కూడా. వాళ్ళ ఏడుపులన్నీ నీకు వినపడుతుంటాయి, కానీ నీ ఏడుపు వాళ్ళకి వినపడదు అనమాట. పాపం వాళ్ళకి చెప్పాలి అనుకుంటావు, ఇదిగో ఐ ఆమ్ దట్ అనుకుంటుంటావు. కానీ దైవశక్తిని చూసి మాట్లాడి మీ వాళ్ళందరూ చెప్పాలి అనుకుంటావు, కానీ నువ్వు చెప్పలేవు అన్నమాట. అందుకే ఆయన చెప్తున్నాడు, తనను మినహాయించి జగత్తు చూస్తే తాను దేవుడు, తనతో కలిపి జగత్తును చూస్తే తానే దేవుడు. ఆత్మానుభవాన్ని ఆత్మకే వదిలేయి. చూడండి, ఆత్మానుభవాన్ని ఆత్మకే వదిలేయి, దేహానుభవాన్ని దేహానికే వదిలేయి. ఆ గొడవ కానీ ఈ గొడవ కానీ నీకెందుకు అసలు? ఒకడి చేత ఆమోదించబడేది సత్యం కానే కాదు, ఒకడి చేత అనుభవించబడేటువంటిది కూడా ఆత్మ అనేటువంటిది కానే కాదు. ప్రశ్నించేవానికి తానే ప్రశ్న, తనకు ప్రశ్న కాదు. సమాధానమిచ్చేవాడికి తానే సమాధానం, తన చేత ఇవ్వబడేటువంటిది కానే కాదు. నీవు ఎలా ఉండాలో అలా ఉన్నావు, అంతే. నీవు ప్రస్తుతం ఎలా ఉన్నావో అదే విధంగా ఉన్నావు. ఈ ప్రపంచం ఎలా ఉండాలో అదే విధంగా ఉంది. మార్పు తేవాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఎక్కడా లేనే లేదు. జగన్నాటక సూత్రధారి అందరినీ కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క వేషాన్ని ఇచ్చి ఆడుకుంటున్నాడనమాట. ఆయనే ఈ వేషాలన్నీ ధరించాడు. ఒకడికేమో చిన్నపిల్లవాడి వేషం ఇచ్చాడు, ఒకటి కుంటివాడి వేషం, గుడ్డివాడి వేషం, మోగవాడి వేషం, స్త్రీ వేషం, నపుంసక వేషం, అన్నీ సర్పవేషం, అన్నిటిగా ప్రతి ఒక్కడికి కూడా ఒక్కొక్క వేషాన్ని ఇచ్చి తాను ఆనందిస్తూ ఉన్నాడు. నేను సదా పరమాత్మగా ఉంటూనే, తెలుసుకుంటూనే, అనుభవిస్తూనే లేదని అనుకుంటున్నాను. నేనుగా ఉండకుండానే, తెలుసుకోకుండానే, అనుభవించకుండానే ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను. ఎలాగైతేనే నేను అనేటువంటిది ఉంది కదా, అది ఆయన అనేది. ఎలాగైనా కానీ నేను అనేటువంటిది ఉంది కదా, నేను అనేటువంటిదే శాశ్వతమైంది, మిగిలినవన్నీ కూడా అశాశ్వతే అంచాడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ కూడా ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.